గుత్తి కాకరకాయకి కావాల్సిన పదార్థాలు బుడ్డపప్పులు, శనగపప్పు, నువ్వులు, ధనియాలు వీటన్నిటిని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కారం, ఉప్పు, ఆనియన్స్ ఒక 4 ఎల్లిపాయలు కూడా మనకి తగినన్ని తీసుకోవాలి. అంటే కాకరకాయలను బట్టి పేస్ట్కి కావాల్సినవి తీసుకోవాలి. వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండు రసం కూడా వేసేసి కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పేస్ట్ని. దాన్ని మనం ముందుగా కాకరకాయని వేడి నీళ్ళల్లో పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి కాకరకాయ మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి స్టఫ్ని అంతా కాకరకాయలో పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అంటే కాకరకాయ పైన గోల్డ్ కలర్ కొంచెం బ్లాక్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి ఏమన్నా ఇన్కేస్ సాల్ట్ ఏమన్నా తక్కువైతే మళ్ళీ మనం పైన కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. పేస్ట్ ఏమన్నా పేస్ట్ అంటే మనం గ్రైండ్ చేసుకునేది మిగిలి ఉంటే దాన్ని కాకరకాయల పైన పక్కన కూడా వేసేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే గుత్తి కాకరకాయ రెడీ.